సేవింగ్స్ ఎవరు చేయాలంటే ఇప్పుడు మీకు 6 నెలల్లోనే డబ్బులు అవసరం ఉంది. సేవింగ్ చేసుకోండి. ఎఫ్‌డి చేసుకోండి. లేదంటే సేవింగ్స్ అకౌంట్‌లో పెట్టుకోండి. కానీ ఇప్పుడు మీరు సపోజ్ మీ ఏజ్ 25 అనుకోండమ్మా. ఉదాహరణ చెప్తున్నా. మీదంటే చూసేవాళ్ళు యూత్ 25 30 35 వాటెవర్ ఇట్ మే బి. ఒక 10-15 ఇయర్స్‌లో మీకు ఉద్యోగం ఉన్నా లేకపోయినా ఈ రోజుల్లో ప్రైవేట్ ఉద్యోగాలు రేపు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మీరు లైఫ్ లాంగ్ మీకు శాలరీ లాగా రావాలంటే మీరు ఒక ఫైనాన్షియల్ అసెట్‌ని బిల్డ్ చేయాలి. ఆర్థికపరమైన అసెట్‌ని. ఇప్పుడు మీకు ఒక ఇల్లు ఉందనుకోండి. రెసిడెన్షియల్ ఇల్లు రెంట్‌కి ఇచ్చారనుకోండి. జీవితాంతం రెంట్ వస్తుందా? ఖచ్చితంగా వస్తుంది. అలాగే ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కొన్నారు. రెంట్‌కి ఇచ్చారు. వస్తుందా? దీన్ని ఏమంటారంటే క్యాష్ ఫ్లో అంటారు. మనకు రావటాన్ని. అలా ఇదేమో రియల్ అసెట్స్ అంటారు. ఇల్లులు, గోల్డ్ ఇవన్నీ రియల్ అసెట్స్. ఫినాన్షియల్ అసెట్స్ అంటే ఏంటంటే ఎఫ్‌డి. మీరు ఎఫ్‌డి చేశారు ₹1,00,000 ఎవ్రీ ఇయర్ 7,000 వచ్చేస్తుంది. అలాగే మీరు బాండ్స్ కొన్నారు. ప్రతి 3 నెలలకి, 6 నెలలకి, 1 ఇయర్‌కి వడ్డీ వస్తుంది. బాండ్స్ అంటే కంపెనీస్‌కి అప్పిస్తారు. ఎఫ్‌డి అంటేనేమో బ్యాంక్‌లో చేస్తారు మీరు. బాండ్స్ అంటే ఏంటంటే కంపెనీలకి అప్పిస్తారు మీరు. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్‌కి, గవర్నమెంట్స్‌కి అప్పిస్తారు. దాన్ని బాండ్స్ అంటారు. వడ్డీ వస్తుంది. క్యాష్ ఫ్లో వస్తుంది. అలాగే మీరు కంపెనీస్‌లో ఓనర్‌షిప్ ద్వారా ఒక ₹1,00,00,000 బిల్డ్ చేశారనుకోండి. ఎవ్రీ మంత్ మీకు 80,000, 70,000 క్యాష్ ఫ్లో జీవితాంతం వస్తుంది. సో ఎలా చేయాలన్నది మీ క్వశ్చన్ ఇప్పుడు. కామన్ మ్యాన్. మనకు ఆప్షన్స్ ఏమున్నాయంటే అమ్మా ఇప్పుడు మనం వెజిటబుల్స్ కొనే మార్కెట్ని వెజిటబుల్ మార్కెట్ అంటాం. సూపర్ మార్కెట్ బట్టలు మిగతా వస్తువులు కొనడానికి సూపర్ మార్కెట్, నిత్యావసర వస్తువులు అట్లాంటివి. క్యాపిటల్ మార్కెట్ ఆర్ స్టాక్ మార్కెట్ ఏంటంటే కంపెనీస్లో ఓనర్షిప్ ఇచ్చే మార్కెట్ని క్యాపిటల్ మార్కెట్ ఆర్ స్టాక్ మార్కెట్ అంటారు. ఓనర్షిప్ తీసుకోవచ్చు కంపెనీస్కి అప్పు ఇవ్వచ్చు. మీరు బాండ్స్ కొనుక్కోవచ్చు, స్టాక్స్ కొనుక్కోవచ్చు. సో ఇక్కడ మీరు ఒక సామాన్యమైన వ్యక్తి కంపెనీస్లో ఓనర్షిప్ తీసుకోవాలంటే పాన్, ఆధార్ ఉండాలి, బ్యాంక్ ప్రూఫ్ ఉండాలి, అలాగే డీమ్యాట్ అకౌంట్ తీసుకోవాలి. డీమ్యాట్ అకౌంట్ ఉంటే కంపెనీస్లో ఏ కంపెనీలో కావాలంటే ఆ కంపెనీలో మీరు షేర్ కొనుక్కోవచ్చు. అయితే భారతదేశంలో ఉన్న అన్ని కంపెనీస్లో మీరు ఓనర్ అవ్వచ్చా? సపోజ్ మీ ఇల్లు ఇక్కడ బంజారాహిల్స్లో ఉంది. మీ ఇంటి దగ్గరలో ఒక హాస్పిటల్ ఉంది. హాస్పిటల్లో మీరు షేర్ కొనాలనుకున్నారనుకోండి, ఓనర్షిప్ తీసుకోవాలనుకున్నారు, అతను ఇవ్వలేదనుకోండి, దాన్ని ఏమంటారంటే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఎన్నో కంపెనీస్ ఉంటాయి మన చుట్టుపక్కల, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్. అందులో ఓనర్షిప్ ఎవరికి ఇవ్వరు. వాళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ బంధువులు, వాళ్ళ చుట్టాలు ఉంటారు. పబ్లిక్ లిస్టెడ్ కంపెనీస్ సెబీ దగ్గర లిస్ట్ అయి ఉంటాయి. గవర్నమెంట్ సెబీ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఇండిపెండెంట్ బాడీ. అక్కడ లిస్ట్ అయిన కంపెనీస్ పబ్లిక్ లిస్టెడ్ కంపెనీస్ అంటారు. ఇప్పుడు ఎస్బీఐ బ్యాంక్ పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, యాక్సిస్, కొటక్, ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, మారుతి, టెక్ మహేంద్ర, ఎల్ఎన్టీ ఇవన్నీ పబ్లిక్ లిస్టెడ్ కంపెనీస్. ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్ ఇవన్నీ పబ్లిక్ లిస్టెడ్ కంపెనీస్. అయితే ప్రజలు అర్థం చేసుకుని ఇలాంటి ఏ కంపెనీస్లో మీరు ఓనర్షిప్ తీసుకోవాలన్నా డీమ్యాట్ అకౌంట్ తీసుకొని మీరు డీమ్యాట్ అకౌంట్ ద్వారా స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్సి కానీ బిఎస్సి ద్వారా కానీ మీరు కొనుక్కోవచ్చు ఒక స్టాక్ కూడా. ఇక్కడ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అమ్మా, మన ఎపిసోడ్ ద్వారా ఓనర్షిప్లో రిస్క్ ఉంటుంది. సపోజ్ మీరు ఒక హోటల్ పెట్టారు, ఖచ్చితంగా లాభాలు వస్తాయా? లేదు. నష్టాలు కూడా వస్తాయి, దివాలా కూడా తీసే అవకాశాలు. అలాగే కంపెనీస్ కూడా అంతే. అయితే లాభాలు వచ్చి మీరు కోటీశ్వరుడు అవ్వచ్చు, లేదు పెద్దగా లాభాలు రాకుండా అక్కడక్కడ ఉండొచ్చు, మధ్యస్థంగా లేదు ఆ కంపెనీ దివాలా తీస్తే మీ డబ్బు మొత్తం కూడా లాస్ అయ్యవచ్చు. అయితే మనం సొంతంగా బిజినెస్ పెట్టుకుంటే, హోటల్ కానీ స్కూల్ కానీ ఇంకొకటి కానీ మనం పెట్టుకుంటే, మనకి అప్పులైనవి అనుకోమ్మా, ఆ స్కూలు దివాలా తీసిన తర్వాత అప్పులు అయిపోతే మన పర్సనల్ ఆస్తులు అమ్మి కూడా అప్పులు తీర్చాలి. కానీ షేర్స్లో అంటే కంపెనీస్లో ఓనర్షిప్ తీసుకుంటే, పబ్లిక్ లిస్టెడ్ లిమిటెడ్ కంపెనీస్లో మీరు ఓనర్షిప్ తీసుకుంటే పోయేది ఎంతంటే మనం పెట్టిన అమౌంట్ మాత్రమే పోతుంది. ఇంకా కంపెనీకి అప్పులు అయితే మన ఇంటికి వచ్చేయం అడగరు. అంటే లిమిటెడ్ లయబిలిటీ లిమిటెడ్, బాధ్యత లిమిటెడ్ ఉంటుంది. అంటే ఇప్పుడు 1,00,000 పెట్టాను, 1,00,000తోనే పోతుంది. ఇంకా ఎక్కువ కంపెనీకి ఎక్కువ అప్పులు అయినా కూడా నన్ను అడగరు. లయబిలిటీ లిమిటెడ్. ఆ కంపెనీ వల్ల ఏమన్నా అగ్ని ప్రమాదం, ఆ కంపెనీలో ఏమన్నా ప్రాబ్లం జరిగింది అనుకో అమ్మా, నన్ను కోర్టుకి ఇడ్చరు, షేర్ హోల్డర్స్ని కోర్టుకి బిల్లరు. అంటే లిమిటెడ్ లయబిలిటీ ఉంటుంది.
ఒకవేళ ప్రాఫిట్స్ అన్లిమిటెడ్ వచ్చినాయి అనుకో నాకు పంచుతారు డివిడెండ్ రూపేణ. అయితే ఇక్కడ ప్రజలకు చెప్పేది ఏంటంటే రిస్క్ ఉంటుంది, అది అర్థం చేసుకోండి. రిస్క్ అంటే ఒకసారి డబ్బులు మొత్తం కూడా పోయే పోయే అవకాశం. అవకాశం ఉంటుంది. మరి సామాన్యమైన మానవుడు మధ్యతరగతి వ్యక్తి మరి ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఎలా ధనవంతుడు అవ్వాలి? అంటే లాస్ అవుతుందంటే భయపడతారు భయపడతారు. ఖచ్చితంగా. ఎందుకంటే సేవింగ్స్ లో లాస్ అనేది ఉండదు, లేట్ అయినా కూడా కొంచెం ఇంత కొంత యాడ్ అయ్యి వస్తుంది. కానీ Correct. ఇన్వెస్ట్మెంట్ లో ఏంటంటే యాడ్ అవుతుందో లేదో తెలీదు, మైనస్ అవుతుందో తెలీదు, అంటే ఇంకా ఇంకేమన్నా అవ్వచ్చు, మొత్తానికి పోవచ్చు, Correct. అది కూడా తెలియదు. అ- మరి అట్లాంటి సమయంలో ఎట్లా, అంటే ఏ సైడ్ స్టెప్, అంటే ఏ స్టెప్ వేస్తే మంచిది అంటారు? అందుకే మన దేశ ప్రజలు ఇంకా ఈక్విటీస్ దూరంగా ఉంటున్నారు. ఉమ్, ఇప్పుడు ఇప్పుడు మన భారతదేశంలో స్టాక్ మార్కెట్లో 5,000 కంపెనీస్ ఉన్నాయి. ఉమ్, 5,000 టాప్ 500 కంపెనీసే మనం స్టాక్ మార్కెట్ అని చెప్తాం. ఉమ్, ఉమ్, చిన్న చిన్న కంపెనీస్, కొన్ని జీరో అయిన కంపెనీస్ కూడా ఉన్నాయి. అండ్ ఎందుకు అవుతాయి అంటే, ఒకటి వాడు సేల్స్ సరిగ్గా లేకపోతే, లాభాలు సరిగ్గా లేకపోతే ప్రాఫిట్ తగ్గిపోతూ ఉంటుంది, ఉమ్, షేర్ పడిపోతూ ఉంటుంది. రెండవ రీజన్ ఏంటంటే, కొంతమంది ఆ కంపెనీలో అన్ని చోట్ల మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కొంత ప్రమోటర్స్ మోసం చేయటం కావచ్చు, అట్లాంటి వల్ల, లేదంటే ఉద్దేశపూర్వకంగా దెబ్బతీయటం అట్లా చేస్తుంటారు. దానివల్ల కూడా సో అందుకని మనం ఏం చెప్తున్నామంటే, స్టాక్ ఈక్విటీస్లో ధనవంతులు అవ్వచ్చు, బికార్ అవ్వచ్చు. ఉమ్, 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 సో మనం ఏం చెప్తున్నామంటే, మీరు 100 రూపాయలు ఇన్వెస్ట్ చేసిన ఒక కంపెనీ కాకుండా ఒక బంచ్ ఆఫ్ కంపెనీస్, గ్రూప్ ఆఫ్ కంపెనీస్, ఒక 30 కంపెనీస్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే దాన్ని సెన్సెక్స్ అంటారు. ఉమ్, సెన్సెక్స్ అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో ఉన్న 30 కంపెనీల సముదాయం. మీరు 100 రూపాయలు పెడితే కూడా ఆ కంపెనీల విలువను బట్టి వెళ్ళిపోతూ ఉంటుంది. 30 కంపెనీల్లో మన డబ్బులు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, ఒక కంపెనీ దెబ్బతిన్నా మిగతా 29 కంపెనీలు నిలబడతాయి. ఆ 30 కంపెనీలు ఎలాంటి కంపెనీలు అంటే, భారతదేశంలో ఇక టాప్ మోస్ట్ కంపెనీస్, లిక్విడిటీ పరంగా, వాల్యుయేషన్ పరంగా సెన్సెక్స్ కంపెనీస్ అంటే. నిఫ్టీ కంపెనీస్ అంటే ఏంటంటే, టాప్ మోస్ట్ 50 కంపెనీస్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో ట్రేడ్ అయ్యే కంపెనీస్. అలా నిఫ్టీలో పెట్టాలి. అంటే మన 100 రూపాయలు 50 కంపెనీస్లో వెళ్తుంది, మన 1,00,000 రూపాయలు 50 కంపెనీస్లో వెళ్తుంది. తర్వాత NSE 100 అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ టాప్ 100 కంపెనీస్, లేదా ఇండియాలో ఉన్న టాప్ 100 లార్జ్ క్యాప్ కంపెనీస్, వీటిని ఏమంటారంటమ్మా, NSE 100. తర్వాత మిడ్ క్యాప్ కంపెనీస్ అంటే 101 నుంచి 250 కంపెనీస్ మిడ్ క్యాప్ కంపెనీస్ అంటారు. ఇప్పుడు లార్జ్ క్యాప్ కంపెనీస్ విలువ ఎంతో తెలుసా? ఒక కంపెనీ విలువ 1,00,000 కోట్ల పైన ఉంటుంది. దాని విలువ అంటే ఏంటి? నంబర్ ఆఫ్ షేర్స్, అంటే ఎంతమంది ఓనర్స్ ఉన్నారో ఆ ఓనర్స్ ఇంటూ షేర్ వాల్యూ లెక్కేస్తే వచ్చేది మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటారు. 1,00,000 కోట్ల పైన విలువ. అంటే జనాల సొమ్ము, అందరి సొమ్ము, మార్కెట్ క్యాపిటల్ 1,00,000 కోట్లు. అంటే టాప్ 100 కంపెనీస్ ఒక్కొక్క కంపెనీది. మిడ్ క్యాప్ అంటే 35,000 కోట్ల పైన. అలాంటి కంపెనీస్లో ఓనర్షిప్ తీసుకోండి. ఎలా తీసుకోమంటున్నామంటే, మనం ఒక స్టాకు, 2 స్టాకు, 3 స్టాకులు, సింగిల్ స్టాక్స్ కొంటే అయితే ధనవంతులు అవుతారు, లేదా డబ్బులు పోతాయి. ఖచ్చితంగా ఒక డీసెంట్ రిటర్న్ రావాలంటే గ్రూప్ ఆఫ్ కంపెనీస్. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, మరి 50 కంపెనీస్లో డబ్బు పెడితే రిటర్న్ తగ్గుతుందా? తగ్గుతుంది. ఒకే కంపెనీలో పెడితే రిటర్న్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది, 50 కంపెనీలో పెడితే తక్కువ వచ్చే అవకాశం ఉంది. మరి జీరో అవుతుందా? ఎన్నటికీ జీరో కాదు. 50 కంపెనీలు ఇండియాలో దివాలా తీస్తాయా? అంటే 50 కంపెనీ సరే, ఒక దాంట్లో పెట్టాం మనం, మీరు చెప్పినట్టే. మరి ఒక దాంట్లో పెట్టింది అది దివాలా తీస్తే? ఒక దాంట్లో పెడితే డబ్బు పోతుంది, జీరో అవుతుంది. అందుకే ఒకటి వద్దు అంటున్నాం కామన్ మ్యాన్ని. ఒక కంపెనీలో పెట్టొద్దు. ఎలా పెట్టమంటున్నాం? గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో పెట్టండి, 30 కంపెనీల్లో పెట్టండి. 100 రూపాయలు పెడితే కూడా సెన్సెక్స్ అని ఉంటుంది. సెన్సెక్స్ ఫండ్ తీసుకున్నారు అనుకోండి, 30 కంపెనీల్లో మీరు ఓడరు. 30 కంపెనీలు జీరో అవుతాయా? 30 కంపెనీలకు నష్టాలు వస్తాయి ఎప్పటికీ. 30 కంపెనీలు ఎలాంటి కంపెనీలు? కొన్ని 2-3 బ్యాంకింగ్ రంగంలో ఉంటాయి, 2-3 IT రంగంలో ఉంటాయి, 2-3 ఫార్మా రంగంలో ఉంటాయి, 2-3 ఇన్ఫ్రాస్ట్రక్చర్లు ఉంటాయి. అట్లా డైవర్సిఫైడ్ అంటారు వీటిని. ఎప్పుడు తగ్గుతుంది మరి? 1-2 ఇయర్స్ నష్టం వస్తుందా? 1-2 ఇయర్స్, 3 ఇయర్స్, 4 ఇయర్స్ కూడా నష్టం వస్తుంది. కానీ 5 ఇయర్స్ పైన ఉంటే బ్యాంకులో 7% వస్తే ఇక్కడ 12-14% హిస్టారికల్గా వస్తుంది, గత చరిత్ర ఆధారంగా. సెన్సెక్స్లో మీరు గూగుల్కి వెళ్ళి
సెన్సెక్స్ రిటర్న్స్, ఇప్పుడు మన వీడియో చూసే వ్యక్తులు సెన్సెక్స్ రిటర్న్స్ సిన్స్ ఇన్సెప్షన్ చూస్తే 45 సంవత్సరాల నుంచి 12-14% ఇస్తుంది. కానీ ఇప్పుడు మీరు ఇది చెప్తున్నారు సార్. కానీ చాలామంది స్టాక్స్‌లో పెడితే మేము నష్టపోయాం. వేరే వాళ్ళకి సలహాలు కూడా ఇస్తారు. మీరు స్టాక్స్‌లో పెట్టకండి, వద్దు. ఎందుకంటే నేను ఇంత నష్టపోయినా ప్రతిసారి ఒక నమ్మకంతో పెడుతున్నాను గానీ అవ్వట్లేదు అని చెప్పేసి చాలామంది దగ్గర నేను వింటూ ఉన్నాను సార్. ఎందుకు సార్ మరి ఇంత అంత అయిపోతుంది? చాలా 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 వ్యాలిడ్ క్వశ్చన్ అమ్మా నువ్వు అడిగింది. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయటమే కాకుండా ఇంకొకటి ఉంటుంది, ట్రేడింగ్. హ్మ్. హ్మ్. సేవింగ్స్ వద్దన్నా కదా ఫస్ట్ నేను, హ్మ్. ట్రేడింగ్ కూడా వద్దు. ఓకే. ట్రేడింగ్లో ఏమవుతుందంటే, ట్రేడింగ్ అంటే ఏమిటంటే కాంట్రాక్ట్. ఇక్కడేమో స్టాక్స్ కొంటారు, మీ మీ అకౌంట్లోకి స్టాక్స్ వస్తాయి. అయితే ఇక్కడ కూడా డైరెక్ట్ స్టాక్స్ కాకుండా నేనేమంటున్నానంటే ఇండెక్స్ ఫండ్స్, అంటే ఒక బంచ్ ఆఫ్ స్టాక్స్, లేదంటే మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్ అంటే మీకోసం ఫండ్ మీద ఒక 50 స్టాక్స్ కొంటాడు, లేదంటే ఈటీఎఫ్లు, ఇలాంటివి చెప్తున్నా. ఇవి ఒకటి పోయినా 2 పోయినా ఏం కాదు. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ట్రేడింగ్ అని ఉంది స్టాక్ మార్కెట్. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్లో 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు ఉంటేనే మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందుతారు, డబ్బు మల్టిపుల్ అవుతుంది. ట్రేడింగ్లో షార్ట్ పీరియడ్లో డబ్బు సంపాదించడానికి ట్రేడింగ్ ఎన్నుకుంటారు. ట్రేడింగ్ అంటే కాంట్రాక్ట్. ఈ నెలలో సెన్సెక్స్ పెరుగుతుందా తగ్గుతుందా, నిఫ్టీ పెరుగుతుందా తగ్గుతుందా, ఒక విధంగా అదేంటే బెట్టింగ్ టైప్, కానీ లీగల్. ట్రేడింగ్ లీగల్, సెబీ అండర్లోనే ఉంటుంది, అంటే గవర్నమెంట్ అండర్లోనే ఉంటుంది. సెబీ అంటే ఇండిపెండెంట్ బాడీ. కానీ ట్రేడింగ్కి నాలెడ్జ్ కావాలి. ఈ నెలలో ఈ స్టాక్ పెరుగుతుందా తగ్గుతుందా, 1 మంత్ తర్వాత మీరు పెరుగుతుందని డబ్బు పెట్టారు, పెరగలేదనుకోండి మీ డబ్బు పోతుంది. ఇంట్రాడే అంటే ఈ రోజుకి ఈ రోజే కొనాలి, ఈ రోజుకి ఈ రోజే అమ్మాలి స్టాక్స్. ఇంట్రాడే, ఈరోజు మీరు ఉదయం పెరుగుతుంది అని కొన్నారు, ఈవినింగ్కి పెరగకపోతే మీ డబ్బులు పోతాయి. ఓకేనమ్మా. సో మనం ఏమంటున్నామంటే ట్రేడింగ్ వద్దు. ట్రేడింగ్ కూడా లీగలే. సెబీ ఏం చెప్తుందంటే, గవర్నమెంట్ డేటా ఏం చెప్తుందంటే, సెబీ అంటే సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, ఇండిపెండెంట్ బాడీ. 100కి 92 మందికి డబ్బులు పోతున్నాయి, కేవలం 8 మందికే వస్తున్నాయి రిటైల్ ఇన్వెస్టర్స్కి. ఆ 8 మంది కూడా ఎఫ్డి రిటర్న్ అంటే 7% అన్నా కదా, అంత కూడా సంపాదించట్లేదు. సో ట్రేడింగ్ వద్దు. ఇంకేమొద్దని చెప్తున్నాం మనం, క్రిప్టోలు అన్రెగ్యులేటెడ్, అంటే గవర్నమెంట్ అండర్లో ఉండవు క్రిప్టోలు మన దేశం. రమ్మీ, బెట్టింగ్ యాప్స్, పాంజీ స్కీమ్స్, అంటే మీకు 1,00,000 పెడితే మనం ఏమంటున్నాం ఎఫ్డీలో సంవత్సరం తర్వాత 7,000, ఇక్కడ 1,00,000 పెడితే నెలకి 5,000 ఇస్తా అంటాడు. పాంజీ స్కీమ్స్. పాంజీ స్కీమ్స్ అంటే ఏంటంటే అది ఒక రకమైన మోసం చేయటం. ఏంటంటే మీ దగ్గర 1,00,000 తీసుకుంటారు, నెలకి 5,000 ఇస్తానగానే మీరు ఆశపడతారు, అంటే సంవత్సరానికి 60%. మీ డబ్బుల్లోనే వాడు 5,000 ఇస్తాడు మీకు, నెక్స్ట్ మంత్ ఇస్తాడు, 3వ నెల 4వ నెల ఇస్తాడు. మీకు నమ్మకం వస్తుంది, ఇంట్లో ఉన్నదంతా తెచ్చి లేదా అప్పులు చేసి తెచ్చి పెడతారు, మీ డబ్బులు ఇస్తూ ఉంటాడు. ఇంకా నమ్మకం వస్తుంది, మీరు ఇంకో 4 జాయిన్ చేస్తారు, మీ బంధువులు మీకు కమిషన్ ఇస్తా అంటాడు. వాటిని పాంజీ స్కీమ్స్ అంటారు. ఈ మాయలో పడి చాలామంది సామాన్య మానవులు నష్టపోతున్నారు. ఓకేనమ్మా. సో వీళ్ళు ట్రేడింగ్లో మొత్తం డబ్బు పోయే అవకాశం ఉంది. ట్రేడింగ్ అప్పుడు ఏం చేస్తారంటే, వాళ్ళకి సపోజ్ ఒక ₹1,00,000 స్టాక్స్ ఉంది అనుకోండి, లివరేజ్ ఇస్తారు. డీమ్యాట్ అకౌంట్ ఇచ్చిన బ్రోకర్స్ 1,00,000 ఉంది కదా ఆల్రెడీ, దాని పరపతితో ఇంకొక కొంత డబ్బు ఇస్తారు, అప్పు ఇచ్చినప్పుడు మొత్తం డబ్బుతో వాళ్ళు ట్రేడింగ్ పెరుగుతుంది తగ్గుతుందని ఫ్యూచర్స్ అంటారు, ఆప్షన్స్ అంటారు. భవిష్యత్తులో పెరుగుతుందో తగ్గుతుందని అనేదాన్ని ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అంటారు. కాంట్రాక్ట్స్ అవి 1 మంత్కి సెటిల్ చేయాలి, 2 మంత్స్ చేయాలి, వీక్లీ సెటిల్ చేయాలి. ఇక్కడ మొత్తం డబ్బులు పోయే అవకాశం ఉంది స్టాప్ లాస్ పెట్టుకోకపోతే. అంటే ఎక్కడైతే మొత్తం డబ్బు పోతుందో అలాంటి వాటి జోలికి వెళ్ళకూడదు. రైట్. ఇది లీగల్ అంటే లీగలే, కానీ దీని పర్పస్ వేరే, ట్రేడింగ్ పర్పస్ వేరే. సో ఇక్కడ డబ్బులు పోతాయి. ఇన్వెస్ట్మెంట్లో డబ్బులు పోవు. ఇన్వెస్ట్మెంట్ ఎవరైతే ఇండెక్స్ ఫండ్స్ వస్తాయో, లేదంటే డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో వస్తారో, లాంగ్ టర్మ్లో డబ్బు పోదు. ఒక 12-13% కంఫర్టబుల్గా డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇన్వెస్ట్మెంట్లో ఉంది. అయితే నేను మన ఎపిసోడ్ ద్వారా ప్రజలకు చెప్పేది ఏంటంటే అమ్మా, యూత్ మీలాంటి వాళ్ళు ఇప్పుడు మీరు పని చేస్తే వచ్చేది యాక్టివ్ ఇన్కమ్. రేపు మీరు ఇంట్లో కూర్చుంటే అయిపోతుంది, ఈవెన్ ఒక రోజు కూర్చున్నా అయిపోతుంది. అందుకనే మీరు ఏం చేయాలంటే డబ్బుని పనిలో పెట్టాలి, డబ్బు మీకోసం పనిచేయాలి.
డబ్బుని పనిలో ఎలా పెడతారు? సపోజ్ మీరు ఎస్బీఐ బ్యాంక్‌లో మీరు డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ తీసుకున్నారు. వీళ్ళేం చేస్తారు? ఎస్బీఐ బ్యాంక్ షేర్ కొంటారు, జొమాటో షేర్ కొంటారు, కోల్గేట్ పేస్ట్ షేర్ కొంటారు, రకరకాల ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, అశోక్ లేలాండ్, అంటే మనం ఏ వస్తువులు అయితే వాడతామో ఆ వస్తువులు అన్నింటిలో షేర్లు కొంటారు. మనం లార్జ్ కంపెనీస్ కొనమంటే లార్జ్ కంపెనీస్, మిడ్ కంపెనీస్ కొనమంటే మిడ్ కంపెనీస్. అప్పుడు ఏమవుతుంది? మనం ఇంట్లో నిద్రపోతాం, కానీ మన డబ్బు నిద్రపోదు. మన డబ్బు కంపెనీలో పనిచేస్తుంది, మన కోసం వేరే వాళ్ళు పనిచేస్తారు. జొమాటోలో ఎవరైతే ఫుడ్ ఆర్డర్ చేస్తారో వాళ్ళు మన కోసం పనిచేస్తున్నట్టు అర్థం. అంటే వాళ్ళ ఆహారం ఆకలి తీర్చుకోవడానికి వాళ్ళు పనిచేస్తున్నారు. డెలివరీ బాయ్ అతని పని కోసం అతను పనిచేస్తున్నాడు. అంతిమంగా కంపెనీకి లాభాలు వస్తే షేర్ వాల్యూ పెరుగుతుంది, షేర్ వాల్యూ పెరిగితే మీకు లాభం వస్తుంది. అంటే మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి? ఒక కంపెనీ 2 కంపెనీలు కాకుండా 50 కంపెనీలో షేర్లు కొంటారు. ఓకేనమ్మా. నేను కామన్ మ్యాన్కి ఏంటంటే డైరెక్ట్ క్యాపిటల్ మార్కెట్స్లో డైరెక్ట్ స్టాక్స్ కొనుక్కోవడం మంచిదే, నేను కాదంటలే, కానీ దానికి నాలెడ్జ్ ఉండాలి. ఒక్కోసారి డబ్బులు పోతాయి. అందుకని ఇండెక్స్ ఫండ్స్ అంటే గంపగుత్తుగా మీరు కొన్ని కంపెనీస్లో ఓనర్షిప్ తీసుకుంటారు. ఇక్కడ షార్ట్ పీరియడ్లో ఇక్కడ కూడా 1-2 ఇయర్స్ నష్టాలు వస్తాయి, కానీ లాంగ్ పీరియడ్లో మీకు ఏమిటంటే డబ్బులు లాభాలు వస్తాయి. ఎలా వస్తాయి? సెన్సెక్స్ 100 పాయింట్ల దగ్గర స్టార్ట్ అయింది, అరౌండ్ 12-14% గ్రోత్తో ఈరోజు 77,000. అంటే ఎవరైతే ఆ రోజు ₹1,00,000 పెట్టారో 40 ఏళ్ళ క్రితం, 45 ఏళ్ళ క్రితం, ఈరోజు 7,77,00,000.